హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ మీ ప్రియాంక. టుడే నేను మీ ముందుకు వచ్చాను పీతల కర్రీతో అనమాట. కర్రీ కాదు అది, నేను రోస్ట్లా చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఎలా ట్రై చేయండి. ఎలా ట్రై చేయాలో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 5 టమాటాలు అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసుకుని, తర్వాత పచ్చిమిర్చి వేసుకుని, ఆ తర్వాత వచ్చేసేసి మనం మసాలా వేస్తాం కదండి. అదే విధంగా చేయాలంటే అల్లం వెల్లుల్లిపై గసగసాలు, జీలకర్ర, అలాగే చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుని కొంచెం ఎక్కువ క్వాంటిటీగానే చేసుకోవాలి. ఎందుకంటే నీ సాస్ని ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అయితే అది కూడా చేసుకున్న తర్వాత టమాటోస్ వేసుకుని, టమాటోస్ బాగా ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకునండి. ఒక 2 స్పూన్ పసుపు వేసుకుని, పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పీతలు వేసుకుని, నేనైతే మధ్యలో కట్ చేస్తారు కానీ నేను ఇవి ఏవో మెత్తగా ఉంటాయి అనమాట పీతలు, సముద్ర పీతలు. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ పీతలా వేసేసాను. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. మళ్ళీ మండ పీతలు అయితే అలా కాదండి, మధ్యలో అయితే కంపల్సరీ కట్ చేసుకోవాలి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఆ తర్వాత మంచిగా కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని కాసేపు కుక్ అవేలా ఉంచుకుని, ఆ తర్వాత మళ్ళీ తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఏంటండి కారం కూడా వేసుకోవాలి. కారం కూడా మనం స్పైసీగా వేసుకుంటే బాగుంటుంది. పీతలు తిన్నప్పుడు చాలామంది అంటారు, ఏమంటారంటే ఈ పీతలు తినేసరికి అన్నం బాగా చప్పపడిపోతుంది అని అంటారు. ఇలా చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ పీతలో మంచిగా కారం పట్టేలా తిప్పుకొని మళ్ళీ కాసేపు ఒక 5 minutes అలా మూత పెట్టుకొని, వేడి నీళ్ళండి, కాచిన నీళ్ళు, అంటే నేను అలాగే చేస్తాను కాబట్టి నేను చెప్తున్నాను, మీ ఇష్టం. కాచి నీళ్ళు వేసుకోండి, ఓకేనండి. నేనైతే ఆ గ్యాప్లోనే తలస్నానం చేసి మళ్ళీ మేము ముందుకు వచ్చాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ కూర చూస్తున్నాను. బాగా రోస్ట్ చేసుకున్న దాన్ని హాట్ వాటర్ వేసుకుని బాగా కుక్ చేసుకుని, చాలా రోస్ట్గా అయితే చేసుకోవాలండి. ఎంత రోస్ట్గా చేసుకుంటే అంత మంచి కుకింగ్, అదే ఆ పీత మళ్ళీ మళ్ళీ తినాలని ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. కొంచెం అన్నీ వేసేసిన తర్వాత మనకు కర్రీ అయితే దగ్గర పడుతుంది, రోస్ట్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి సాల్ట్ చూసుకుంటే ఇంకా అంతే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మా అబ్బాయికి అయితే వడ్డిస్తున్నాను చూడండి. వాడైతే నాతో ఫైటింగ్. ఏమనంటే, నువ్వు నన్ను ఎందుకు పెడతావు, నువ్వు చేయొచ్చు కదా, నువ్వే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. నిజంగా వాడు కూడా నచ్చింది నాకు. నేను కూడా తిన్నాను. నిన్న ఫ్రైడే కాబట్టి నేను 4 o'clock వరకు ఫాస్టింగ్ ఉంటాను. నేను తినలేదు, వాడికి పెట్టాను ఫస్ట్. మా అమ్మగారికి నచ్చింది, వాడికి నచ్చింది. చాలా సూపర్ వచ్చిందండి. ఆ పీత పళ్ళంగా వేస్తే అబ్బా, అవి ఒక 3 పీతలు ఎన్నో వేసానా, అది వేసిన తర్వాత మళ్ళీ నాకు తెలియకుండా ఇంకో 2 పీతలు వేసుకున్నాడండి ఎక్స్ట్రా. అంత బాగుంటాయి. అంటే సముద్ర పీతలు పిల్లలు కూడా తినేయచ్చనమాట, అంత మెత్తగా ఉంటాయి. అదే మనం కాలువ పీతలు, తర్వాత మండ పీతలు ఏవో అంటారు కదండి, అవైతే మాత్రం చాలా గట్టిగా ఉంటాయి, మనం తినలేము. చూడండి ఎలా తింటున్నాడు, ఆ మొహం అలా పెట్టాడు. నన్ను ఎందుకు పెడతా, నువ్వే పెట్టుకోవచ్చు కదా అన్నట్టు అనమాట. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఇప్పుడు నేనైతే తినేస్తున్నాను అనమాట. ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను, మామూలుగా కాదు. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది, నేను చెప్పినట్టు చేసుకోండి. పీతలు ఎప్పుడు కూడా పులుసులా కానీ గ్రేవీలా కానీ కాకుండా ఇలా డ్రైగా చేసుకోండి, రోస్ట్ లాగా చాలా బాగుంటుంది. చికెన్ ఎలా అయితే రోస్ట్ చేసుకుంటామో అలాగే పీతలు కూడా రోస్ట్ చేసుకుంటే అన్నం చెప్పకూడదు. అంటే మనం ఆ తినే గ్యాప్ కూడా మనకి అంటే అది తింటూ ఉంటే చాలామంది అన్నం చెప్పబడిపోతూ ఉంటుంది అని చెప్తారు. అసలు నేను చెప్పిన వీటిని మీరు కర్రీ చేసుకుంటే కనుక అన్నం చెప్పకూడదండి, చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట. ఓకేనండి. మరొకసారి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. చూస్తున్న ప్రతి ఒక్కరు ఏదో చిన్న కామెంట్ పెట్టి ప్లీజ్ అండి, మీ సొమ్మైపోతుందండి. ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చిన్న కామెంట్ పెట్టవచ్చు కదా. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్.
ఇంకో ఇంకా ఎన్నో ఎన్నో వీడియోలు చేద్దాం అయితే ఉంది. నాకు టైం సరిపోలేదు. అంటే టైం నేను జాబ్ చేస్తూ ఈ ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఓకేనండి ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ అగైన్ అండి. ఓకేనండి, బాయ్. నేనైతే మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట ఫుడ్ తింటూ. చాలా చాలా ఫీలింగ్ చాలా బాగా నచ్చింది అనమాట. ముద్దకొక పీత తింటే సూపర్ ఉందండి. బాయ్ బాయ్.